చెత్త చెదారాన్ని తీసుకుని వెళ్లే వాహనాలు పడకేశాయి. పట్టించుకోవాల్సిన అధికారులు వాటిని గాలికి వదిలేశారు. 6 నెలలు గడిచినా మరమ్మతులు చేయించకుండా మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డుపై పక్కకు పడేశారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. మరమ్మతులు చేసి చెత్త చెదారంను తొలగించేందుకు ఉపయోగించాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు వాటి గురించి పట్టించుకోకపోవడంతో మూలకు పడ్డాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పడకేసిన వాహనాలపై స్టోరీ. గ్రేటర్ వరంగల్ నగర విస్తీర్ణం పెరిగింది. ఏటేటా కాలనీలు, ఇళ్లు పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది ఇంటింటా చెత్త సేకరణ కోసం ఏడాదిలో 42 కోట్ల రూపాయలు వెచ్చించి 313 స్వచ్ఛ ఆటోలు, 162 ఓనర్ కమ్ డ్రైవర్ల పద్ధతి, 150 కొత్తవి రంగంలోకి దించారు. మరో 50 ఆటోలు పట్టణ ప్రగతి ద్వారా వచ్చిన నిధులతో కొనుగోలు చేశారు. ఈ వాహనాలతో పాటుగా నగరంలోని ప్రధాన రహదారులను నిరంతరం శుభ్రపరిచేందుకు వాహనాలు సాంకేతిక లోపంతో మూలకు పడ్డాయి. మరమ్మతులు చేయించాల్సిన అధికారులు ఇప్పటి వరకు వాటి గురించి పట్టించుకోవడం లేదు. నగరంలోని డివిజన్లలో చెత్త సేకరణ కోసం వినియోగించే వాహనాలకు సాంకేతిక లోపం ఏర్పడితే రిపేరు చేయకుండా మూలకు పడేస్తున్నారు. వాహనాలను రిపేరు చేయకపోవడంతో టైర్లు వేయలేక ఒక రోబో 2 ఏళ్లకు పైగా బాలసముద్రం డంపింగ్ యార్డ్లోని రిపేరు షెడ్లోనే ఉంది. 41 స్వచ్ఛ ఆటోలు వివిధ కారణాలతో మూలుగుతున్నాయి. కొన్ని వాహనాలకు క్లచ్ ప్లేట్లు దెబ్బతిని బ్యాటరీ మార్పు, టైర్లు అరిగిపోయి ఇంజిన్ ఆయిల్ మార్పు, గేరు వైర్లు సరిగా లేక సెల్ఫ్ మోటార్ పనిచేయకపోవడంతో పక్కకు పడేశారు. మరికొన్ని వాహనాలకు బ్రేక్ లైనర్లు అరిగి మైలేజ్ ప్రాబ్లం, సెన్సార్ సరిగా పనిచేయక ఒక్కో వెహికల్ ఒక్కో కారణంతో నెలల తరబడి దిక్కులేనివిగా మారిపోయాయి. మరికొన్ని వాహనాలైతే 2 ఏళ్లకు పైగా రిపేరుకు నోచుకోవడం లేదంటే ఆ వాహనాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, మేయర్, కమిషనర్ కు ఎంత శ్రద్ధ ఉందో స్పష్టమవుతుంది. ఇక స్వీపింగ్ వాహనాలను కొనుగోలు చేసిన తర్వాత 6 నెలల పాటుగా ప్రధాన రహదారులపై దుమ్ము, ధూళి ఊడ్చేందుకు ఉపయోగించారు. వాటిలో చిన్నపాటి సాంకేతిక లోపంతో స్వీపింగ్ వాహనాలు రిపేరుకు వచ్చాయి. అంతే, ఆ వాహనాలను పక్కకు పడేశారు. కొన్ని వాహనాలను మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర, మరికొన్ని డంపింగ్ యార్డ్లో దాదాపుగా మూలకు పడేశారు. రహదారిపై వచ్చిపోయే అధికారులను, ప్రజాప్రతినిధులను అవి ఎక్కిరిస్తున్నాయి. స్వీపింగ్ వాహనాలు తీసుకుని వచ్చి ప్రధాన రహదారులపై ఊడ్చేందుకు ఉపయోగించడం వల్ల రహదారులు క్లీన్ గా ఉండేది. వాహనాలు రిపేరుకు రావడంతో పక్కకు పడేయడం వల్ల అక్కడ తుప్పు పట్టిపోతుండగా ప్రజాధనం దుబారా చేస్తున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ వరంగల్